ఓం శ్రీమాత్రే నమః. ఆషాఢమాసం వచ్చింది కదండి. ఆషాఢమాసంలో మనకు గుర్తు వచ్చేది గోరింటాకు. గోరింటాకు పెట్టుకోవడం ఎంతో ఉపయోగము. ఆషాఢమాసంలో వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి. ఆడవాళ్ళు ఎక్కువగా నీళ్ళల్లో పనిచేస్తూ ఉంటారు. అందువలన కాళ్ళు, పాదాలు, చేతులు ఇన్ఫెక్షన్కి గురవుతాయి. ఇన్ఫెక్షన్ రాకుండా మనం గోరింటాకు పెట్టుకోవాలి. గోరింటాకు పెట్టుకోవడం వలన మన రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది. ఆడవారు ఎక్కువగా గోరింటాకు పెట్టుకోవడం వలన ఆడవారి అరచేతుల్లో గర్భాశయానికి సంబంధించిన ప్రధాన నాడులు ఉంటాయి. అందువలన ఆ నాడులకి రక్త సరఫర బాగా జరిగి గర్భాశయ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అంతేకాకుండా మనము గోరింటాకుని నూరుకున్నప్పుడు గోరింటాకుని చిన్న చిన్న గుళికల్లాగా చేసుకొని, బఠానీ గింజంత గుళికల్లా చేసుకొని మంచినీళ్ళు తాగితే మనకి మూత్ర సంబంధ, జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. అందువల్లనే మనం కంపల్సరీగా గోరింటాకు పెట్టుకుందాము.